మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఒక ఘరానా మోసం అయితే జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం ఉన్నాము. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదైతే నిజామాబాద్ నుంచి నందిపేటకి వెళ్తున్న ఒక బస్లో ఒక ట్రాన్స్జెండర్, ఏదైతే ఫేక్ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ప్రజలకు సంబంధించి ఏదైతే ప్రయాణికులు ఎవరైతే బస్సులో ఎక్కిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అందిన కాడికి వసూలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి స్థానిక ప్రయాణికులు అయితే చెప్పడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ఉన్నారు, ఎస్ఎం గారు. ఒకసారి వారితో మాట్లాడదాము. చెప్పండి మేడం, అంటే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏదైతే నిజామాబాద్ నుంచి నందిపేటకి వెళ్తున్న బస్సులో ఒక ట్రాన్స్జెండర్ ఎక్కారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మనకు మా సుమన్ టీవీ దృష్టికి కూడా ఒక ఇన్సిడెంట్ వచ్చింది. అంటే వాళ్ళు బస్సులో ఎక్కిన తర్వాత వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారంట. ఏదైతే చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి 50 నుంచి 100 రూపాయలు ఇస్తేనే తీసుకుంటాము, లేదు అంటే ఆ పైసలు అనేటివి ఏవైతే ఉంటాయో వాళ్ళ మీదనే పడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాకు కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. అంటే ఆర్టీసీకి సంబంధించి మీరు పూర్తిగా ఇక్కడ చూస్తూ ఉంటారు. ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి అంటే కొంతమంది ఫేక్ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇట్లాంటి ఇది చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? గుంపులు వచ్చి ఈ బస్ స్టాండ్లో అడుకుంటే నేను వాళ్ళకు పంపించి మళ్ళీ వాళ్ళకు నాకు గొడవలు కూడా అయినాయి. వాళ్ళు వినకుంటే కూడా పోలీస్ స్టేషన్కు కానీ 100 కాల్కు. రాత్రి జరిగింది మాత్రం నేను 8:30కి వెళ్ళిపోయినా. మా సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 12-13 మంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు సార్. షిఫ్ట్ వైజ్ ఉంటారు. 24 అవర్స్ ఎవరో ఒకళ్ళు ఉండని ఉంటారు డ్యూటీలల్లో. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే తను అసభ్యంగా మాట్లాడుతున్నారు, కొన్ని శాపాలు పెడుతున్నారు అని చెప్పి చెప్తాను. అంటే ట్రాన్స్జెండర్స్ అనగానే మనం చాలామంది కొంత సెంటిమెంట్గా చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమైనా దీవెనలు ఇచ్చినా కూడా దేవుళ్ళలాగా అర్ధనారీశ్వరులాగా మనము వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు కొంతమంది ఎవరైతే ఈ ట్రాన్స్జెండర్స్ని అనే పేరు చెప్పుకొని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళపైన అంటే ఇక్కడ మీ బస్ స్టాండ్కి వచ్చిన వాళ్ళకి ఎవరినైనా అలర్ట్ చేస్తూ ఉన్నారా? ఇక్కడ భిక్షాటన చేయొద్దు అని చెప్పేసి మీరు ఏమైనా చెప్తా ఉన్నారా? భిక్షాటనలు చేసే వాళ్ళని ఎల్లగొట్టిస్తున్నారు. ట్రాన్స్జెండర్స్ కూడా ఎవరు రావడం లేదు. మొన్న ఒక మాత్రం బాన్స్వాడ బస్సులు వచ్చిందంట. ఆమె మాస్క్ పెట్టుకొని ఎత్తుగుంది, తెల్లగుంది. ఆమె మాకు కండక్టర్ ద్వారానే కంప్లీట్ వచ్చింది. బస్సులోనే అడిగింది. మళ్ళీ అదే మేము పోయినాం బస్ కాడ పోయి చూసేసరికి అక్కడనే కూర్చుండి మళ్ళీ నేను ఇదే బాన్స్వాడ వెళ్తా అంటుంది. నువ్వు అదే బస్సులో వచ్చి బాన్స్వాడ ఎట్లా వెళ్తావు, దిగుమని కిందికి దించి అక్కడ రోడ్డు బయటకు వెళ్ళగొట్టేసినాము. అట్లాంటి ఫేక్ వాళ్ళు వచ్చినా వాళ్ళు ఒరిజినల్ అయినా మేము బస్ స్టాండ్లో మాత్రం ఉండనిస్తలేము, అడగనిస్తలేము. వాళ్ళు మీరు అన్నట్టే వాళ్ళు ఏదో శాపనార్థాలు పెడతారు, పైసలు ఇవ్వాలా, డిమాండ్ కూడా చేసినా కానీ మేము అట్లాంటి ఏం అలౌ చేస్తలేము. మీ నుంచి మీ అధికారులు కావచ్చు, మీ కండక్టర్స్ కావచ్చు, మీ డ్రైవర్లు అట్లాంటి ఏమైనా అలర్ట్నెస్ ఏమైనా చేస్తున్నారా వాళ్ళకి? వాళ్ళు కండక్టర్లు కూడా ఎక్కి అడగనిస్తలేరు. తీసుకుంటే ప్రయాణం చేయమన్నారు. టికెట్ తీసుకొని వాళ్ళకు కూడా లేడీస్ కాబట్టి టికెట్ ఇస్తున్నారు. కానీ బస్సులో ఒకవేళ ఏదైనా వాళ్ళ నోటీస్కి వస్తే మాత్రం మాకు చెప్తున్నారు. మేము వాళ్ళని లేడీ సెక్యూరిటీ వాళ్ళు 2 ఉన్నారు మాకు. ఆ లేడీ సెక్యూరిటీ వాళ్ళు కూడా అలర్ట్ చేసి వాళ్ళకు పంపించేస్తున్నారు వాళ్ళను. మేము ఇప్పుడైతే ఏం లేదు సార్. అది రాత్రి ఎట్లా అయిందో బై మిస్టేక్లో ఎట్లా వచ్చిందో తెలియదు. మా కండక్టర్ గారు కూడా నందిపేట కండక్టరు చెప్పిండు. నేను అడిగిన ఇట్లా జరిగిందట అంటే అవును, నేను ఎంక్వైరీలో రాసి బస్ ఎక్కేటాలకి ఆమె వెళ్ళిపోయింది, ఎత్తుకున్నది, మాస్క్ పెట్టుకుందని చెప్పిండు. ఇలాంటి పొరపాట్లు కూడా ఏం జరిగాయి. మా వల్ల ఈ ప్రయాణికులకు ఏం ఇబ్బందికరంగా అయ్యే ప్రసక్తే లేదు. మేము సాయంత్రం కూడా మొత్తం మా టీం తీసుకొని బయట గ్రౌండ్లోనే ఉంటాం. ఎందుకంటే ఈ లేడీస్ ఎక్కువ ఉంటున్నారు. మహాలక్ష్మి నుంచి మాకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఇవి జరిగాయి. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా నచ్చినా కానీ మేము పంపిస్తాం సార్. ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఎవరైతే ఫేక్ ట్రాన్స్జెండర్స్ కావచ్చు, భిక్షాటన చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, స్ట్రిక్ట్ ఏదైతే ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమన్నా సమాచారం ఇచ్చారా ఇట్లా జరుగుతున్నాయని? ఇచ్చినాం. వాళ్ళు కూడా వస్తున్నారు సార్, వెంటనే రియాక్ట్ అవుతున్నారు. పోలీస్ వాళ్ళు కానీ, సి టీం వాళ్ళు కానీ ఎవరైనా మేము చెప్పగానే వాళ్ళు వస్తున్నారు. ఇట్లాంటి డూప్లికేట్ అని తెలియదంటే తీసుకెళ్తున్నారు సార్. వాళ్ళు డైరెక్ట్ అడుగుతూ ఉంటారు కదా, పబ్లిక్ని అడుగుతున్నప్పుడు మనం డైరెక్ట్ వాళ్ళని చూసి ఏమంటే మా కానిస్టేబుల్ ఎవరుంటే వాళ్ళు తీసుకెళ్ళి బయట దాకా పంపుతున్నారు. వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడితేనే మనం అన్నట్టుగా డైల్ చేసి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరుగుతుంది. ఏదైతే బురకలు వేసుకొని కానీ లేకపోతే కొంతమంది ఇట్లాంటి భిక్షాటన చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై విషయంలో మీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎట్లా సపోర్ట్ చేస్తూ ఉన్నారు?
మేము ఐడెంటిఫై అంటే మాకు చిన్న అనుమానం వచ్చినా మేము వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళని మంచి మాటతో మేము అడుగుతాం. అంటే మనిషి కరెక్ట్ ఉన్న పర్సన్ మాట్లాడే విధానం వేరుంటుంది. సో మాకు అట్లా మాట్లాడే విధానం కానీ మనిషిని చూడడంలో కానీ ఏ విధంగా మాకు కొంచెం డౌట్ వచ్చినా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని మన డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పేస్తాం. వాళ్ళని కొంతమంది ఎవరైతే నకిలీ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముసుగులో వీళ్ళు ఇలాంటి దోపిడీలు చేస్తున్నారు. సో రియల్గా ఉన్న ట్రాన్స్జెండర్స్కి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చర్యలు ఏముంది, వాళ్ళకంటే ఒక యూనిటీ అనేది ఉంటుంది. సో మీ యూనిటీలో మీరు ఫైండ్ అవుట్ చేసుకొని నకిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అరికట్టుకుంటారా అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరు అలాంటి చర్యలు తీసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. జనాలు వస్తుంటారు. మహాలక్ష్మి పథకం వల్ల మహిళలు చాలా విపరీతంగా జరగడం జరుగుతుంది. దాంట్లో మేము ఈ దొంగతనాలు అవి ఇవి జరగడం అవుతుంది. సో అలాంటి వాళ్ళని మీరు కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని మీ యూనిటీ వల్ల వాళ్ళని అరికట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రయాణికులు ఏమి ఇబ్బంది పెట్టినా కానీ చెప్తున్నాం. వాళ్ళు చెప్పిన మట్టుకైతే చాలా వరకు అర్థం చేసుకుంటున్నారు. కొందరు తిక్కలో ఉన్న వాళ్ళు, తాగుబోతులు, మైండ్ సగం క్రాక్ ఉన్న వాళ్ళు, ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ఒత్తిడి అయితే చేస్తారు. మా టీం ద్వారా మేము వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టడం లేదా 100కి కాల్ చేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఏదైతే నిజామాబాద్కి సంబంధించిన ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం చూడొచ్చు ఏదైతే ఈ గరణ మోసాలకు సంబంధించి ఎవరైతే బస్సులో ఎక్కిన ప్రయాణికులను మెయిన్గా టార్గెట్ చేస్తూ ఏదైతే కొంతమంది నకిలీ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా డబ్బులు వసూలు చేస్తున్నారు అనే కథనంపై మనం నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎవరైతే ప్రయాణికుల గురించి మాట్లాడితే అంటే ప్రయాణికులను ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ నుంచి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కఠిన చర్యలు తప్పమంటున్నారు ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది.